కత్తితోని మొత్తం ఇందాక వచ్చింది నాకు నా భార్యకు 15 మంది రోడ్డు షటర్ తీసుకొచ్చింది నైట్ల ఒకటికి. నేను నా భార్య ఇంట్లో ఉండే నైట్లో నేను చచ్చిపోతుండే. నేను తలుపు తీయాలి మొత్తం బండతోని రాళ్ళతోని మొత్తం లోపల వేసిండు. 15 మంది వచ్చి నా ఆటో నాకు మొత్తం నుక్సాన్ చేసిండు. నాకు ఇన్సాఫ్ కావాలి. నాకు డిఎస్పీ కానీ కలెక్టర్ కానీ సీఎం ఎమ్మెల్యే కానీ ఎస్పీ కానీ నాకు ఇన్సాఫ్ కావాలి. కామారెడ్డిలా ఈ గల్లీలో వాడు ఉండద్దు. ఊకే ఏమంటాడు నేను రోడీ షట్టర్ అని ఈ కత్తితోని ఊకే మా మీద తాగుతాడు. ఇక్కడ కూర్చొని బీలు తాగుతాడు. ఇక్కడ బట్టలు వేసుకోడు. హాఫ్ చట్టి మీద ఉంటాడు. హాఫ్ చట్టి మీద మొత్తం లేడీస్కు మొత్తం పరిచయం చేస్తుండు. రోజు డైలీ కిరికిరి గల్లీ మీద ఈ గల్లీలో రోజు తీసేస్తుడు. ఆయన రోడీ షటర్ ఉంటే వాణి పానంకి వాడు రోడీ షటర్. ఇప్పుడు మేము ఆ విషయంలో 15 మంది కులం ఉన్నది, పక్కిరోళ్ళ కులము, అది తిట్టడం కూడా న్యాయం కాదు. పక్కిరోళ్ళం అంటే పక్కిరోళ్ళు కులం ఉన్నది, కులం జాతి పేరు తీయద్దు ఈ గొడవలలో. ఎందుకంటే ఏ పర్సనల్ మ్యాటర్ ఉన్నది అదే మ్యాటర్కి రావాలి ఆయన. ఎందుకంటే ఆయన రోడీ షటర్ అని కత్తిలు తీసి చంపేస్తా మర్డర్ చేస్తా అంటే 4 మంది లేకపోతే నా పానం పోయేది ఇలా. ఎందుకంటే చర్య కఠినంగా సల్మాన్ మీద తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అది సల్మాన్ మీద కేసు కాకపోతే రేపు ఎవరన్నా గల్లీలలో పానం పోవచ్చు, ఏమన్నా కావచ్చు గల్లీలో. ఇప్పుడు రెంట్కి ఉంటున్నామంటే రెంట్కి ఉండడం కాదు, 10 మంది గల్లీలో సుబుతున్నారు. ఎందుకంటే కత్తితోని పొడవడానికి వచ్చిన ప్రూఫ్ ఉన్నది.